హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నతో ఇడ్లీలు చేస్తున్నాను. సో జొన్న ఇడ్లీలు ఎలా చేస్తానో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సాఫ్ట్గా జొన్న ఇడ్లీలు ఎలా చేసుకోవాలో రెసిపీ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ దానికోసం బౌల్ తీసుకున్నానండి అండ్ 3/4 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. సో 1 గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాను. కావాలంటే 2 ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు, బట్ నేను కొద్దిగా తక్కువ తీసుకుంటున్నాను మినపప్పు. సో జొన్నలు 1 గ్లాస్ తీసుకుంటున్నాను. సో అది కూడా బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. సో జొన్నలు లేకపోయినా జొన్న పిండితో కూడా చేసుకోవచ్చండి ఇడ్లీలు. సో మినపప్పు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని జొన్న పిండి కలిపి పెట్టుకోవాలి. సో 2 గ్లాసెస్ జొన్న పిండి పడుతుందండి 1 గ్లాస్ మినపప్పుకి. సో నీట్గా వాష్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఒక 4 to 5 అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి, నానాలి. చూసారా, నానిపోయింది. సో వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో కావాలంటే చెక్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరుగ్గా ఉన్న పర్వాలేదు, ఇడ్లీకి బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. సో గిన్నెలో తీసేసుకుంటున్నాను బ్యాటర్ని. సో మిగతా పప్పు కూడా ఇలానే మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. సో చిరుధాన్యాలు వచ్చి చాలా మంచిదండి హెల్త్కి, బట్ మనం ఎక్కువగా తీసుకోము. బట్ చిరుధాన్యాలు ఇలా బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో బ్యాటర్ని నేను ఫర్మెంట్ చేసి పెట్టుకున్నానండి. సో ఫర్మెంట్ చేసి పెట్టుకుంటే బాగా వస్తాయి. సో ఈ బ్యాటర్లోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. సోడా ఉప్పు యాడ్ చేస్తే మనకి ఇడ్లీలు బాగా స్మూత్గా వస్తాయి. సో కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి నా బ్యాటర్. నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీస్ పెట్టేసుకుంటున్నాను. సో జొన్నలు, రాగులు ఇలాంటి చిరుధాన్యాలు తప్పకుండా మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ చిన్నగా డైజెస్ట్ అవుతూ ఉంటాయి అండ్ చాలా హెల్తీ. సో పెట్టేసుకున్నానండి అండ్ గిన్నె పెట్టేసుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. సో వాటర్ బాయిల్ చేసుకొని నేను ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకున్నాను. సో మూత పెట్టేసుకొని ఇక హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మంట తగ్గించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. సో చూసారా ఎంత బాగా వచ్చాయో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్గా ఏముండదు. సో తప్పకుండా ట్రై చేయండి. సో మినపప్పు, జొన్నపిండి ఈక్వల్గా తీసుకుంటే బాగా వస్తాయి, ఫ్లఫీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.